బాపట్ల జిల్లా చెరుకుపల్లిలోని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరకూటి అశోక్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చుండూరు మండలం కేఎన్ పల్లిలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు కత్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న అశోక్ బాబును పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారని అశోక్ మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు దాడులు జరిగాయని, నిందితులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కేఎన్పల్లి గ్రామంలో జరిగినటువంటి అరాచక పోలీసుల సమక్షంలో పికెట్ ఉండగా అక్కడ బీసీ సామాజిక వర్గం, బీసీకి సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్పై అక్కడ ఉండేటువంటి అంగిరేకుల నాగేశ్వరరావు గారు వాళ్ళ ఇళ్ల మీద పోలీసుల సమక్షంలో విచక్షణారహితంగా వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి రాళ్లతోనూ కర్రలతోనూ రాడ్లతోనూ వాళ్ళ ఇంటి అద్దాలను పగలగొట్టి అక్కడ ఉండేటువంటి మోటార్ సైకిల్ని డ్యామేజ్ చేసి ఇంటి లోపలికి ప్రవేశించి అక్రమంగా ఇంటి లోపలికి ప్రవేశించి వాళ్ళని చంపడానికి ఆ ఇంటి లోపలికి ప్రవేశించి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముందుగానే ఇటువంటి ఈ సమాచారం అంది వీళ్ళు అక్కడి నుంచి పారిపోవడంతో, అక్కడ ఎవరు లేకపోవడంతో ఆ ఇంట్లో ఉండేటువంటి బీరువాలను, ఆ టీవీలని పగలగొట్టి అక్కడ ఏదో కొంత అక్కడ నుంచి తీసుకుని వెళ్ళారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా మాకు పూర్తిగా అందుబాటులోకి రాలేదు సమాచారం. మరి ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మేము అక్కడికి పోయి వాళ్ళని పలకరిద్దామని చెప్పేసి అనుకున్నాం. మరి పోలీసు వారు మా ఇంటి దగ్గరికి వచ్చి ఒక నోటీసు కూడా ఇవ్వకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని అని చెప్పేసి చెప్పడం, రోడ్డు మీదే మమ్మల్ని నిలబెట్టేసేసి